బ్రేకింగ్ న్యూస్. డి డాన్స్ మాస్టర్ పండు నిన్న తగరపల్సులో ఒక ఈవెంట్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పండు మాస్టర్ కు కాలు విరిగిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. దిస్ ఇస్ RX 46. సో గైస్, ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. పండు అన్నకైతే యాక్సిడెంట్ అయిందంటే ఈరోజు. సో నేనైతే లాస్ట్ టైం వెళ్ళాను శశి మాస్టర్ జట్లో దీనికి మల్లెమల్ల స్టూడియోకి. అప్పుడు కూడా మనకి చాలా మంచిగా రెస్పాన్స్ చేశారనమాట అన్న అయితే. సో ఆ వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను చూడండి. అట్లా ఈ రోజు యాక్సిడెంట్ అయిన సీన్ కూడా నేను మీకు వీడియో క్లిప్ పెడుతున్నా, ఒకసారి చూడండి. సో పండుని అయితే కోరుకోవాలని అందరూ ప్రే చేసాం. మీ సైడ్ నుంచి కూడా మీరు ప్రే చేయండి. వీలైతే మళ్ళీ కలిసింటే పండు అన్న మీట్ అవుదాం. నిజంగా చాలా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు పండు అన్న. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంటర్ అండ్ పండు మీరే అందుకే తెలుసు కదా. డాన్స్ వీడియోలు అన్ని మంచిగా చేస్తారనమాట. ఇప్పుడైతే కాళ్ళు కూడా మనకి చాలా సీరియస్ ఉన్నాయంట, అంటే నరాలు అన్ని చాలా డ్యామేజ్ అయినాయంట. ఈవెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇన్సిడెంట్ అయితే అయింది. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంకా అన్న అయితే కోరుకోవాలని మనం అందరూ, అన్నకి ఇంకేమీ అవ్వకూడదు, అన్న మంచిగా కోలుకోవాలని అందరూ కోరుకుందాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఆ వీడియోస్ అన్ని పెడుతున్నా, ఒకసారి చూడండి. బ్రేకింగ్ న్యూస్. డి డాన్స్ మాస్టర్ పండు నిన్న తగరపల్సులో ఒక ఈవెంట్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పండు మాస్టర్ కు కాలు విరిగిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలి. సో గైస్, వీడియో అయితే చూసారు కదా. సో ఇలా అయిందనమాట. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఎన్నెన్నో అవుతాయి. అందుకే చెప్పేది, ఉన్నప్పుడే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని మంచిగా అందరూ హెల్ప్ చేసుకొని ఉండాలి. సో మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేశారనుకుంటున్నా. ఓకే గైస్, సీ యు నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ అయితే మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేద్దాం అనుకున్నా, ఇక కానీ ఇక్కడ ఉంది కదా మా అని, దీనికి బాగలేదు. సో అందువల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఓకే గైస్, సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఈజ్ యువర్ RX 46. సో గైస్, ఈరోజు అయితే డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే టైం కొంచెం తక్కువ ఉంది. సో నిన్న కూడా చేద్దాం అనుకున్నా, కొంచెం హనీకి బాగలేని వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను 2 days నుంచి. ఇప్పుడైతే నేను అందుకే హనీదే వీడియో చేద్దాం అనుకుంటున్నా. హనీని ఇప్పుడు హాస్పిటల్కి తోడుకు వెళ్ళాలి. నిన్న కూడా తోడుకు వెళ్ళింటి, తనకి బాగలేదన్నమాట, వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి. సో చాలా డల్ అయిపోయింది. ఇప్పుడైతే హాస్పిటల్కి తోడుకుని వెళ్ళాలి. మన బండిలోనే తోడుకుని వెళ్ళేది. అండ్ బండి కూడా చూపిస్తాను మీకు, బండిని అనేది చూపిస్తాను చూడండి, కాంబినేషన్ ఎలా ఉందండి ఇది. ఇంకా బండిలో కూడా మీకు వీడియోస్, లేకపోతే అనితో ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. వెయిట్ గైస్, చూపిస్తాను రెండు. సో ఇదన్నీ బుక్ అనమాట గైస్, హాస్పిటల్ది. చూస్తున్నారు కదా. సో అని ఇక్కడ అన్ని చూడండి, చాలా డల్ అయిపోయింది. అని ఏమని ఇంత డల్ అయిపోతుంది ఎట్లనే? ఇప్పుడైతే కొంచెం వెట్ అయింది, అందుకే ఇలా ఉంది. అనేమా హాస్పిటల్కి పోమా. సో చాలా డల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాం. చూడి అట్లే పంకునేస్తుంది ఒకే ప్లేస్. హాస్పిటల్ దగ్గర వెళ్ళేసి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం గైస్. చూడండి గైస్, ఎలా పనుకోంది.
ఓకే గైస్, మనమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే వెహికల్ సౌండ్ అయితే చూపిస్తాను చూడండి. సరే గైస్, మనమైతే ఇప్పుడు హాస్పిటల్ రీచ్ అయ్యాక అక్కడ ఏమైంది అనేది నేను మళ్ళీ వచ్చాక చెప్తాను. కొంచెం అర్థం చేసుకోండి బ్లాగ్. అదే అనికి బాగలేదు కదా, బయటికి ఎక్కడికి వెళ్ళింది దాన్ని చూసుకోవాలి. సో ఒక 2-3 days గైస్ మళ్ళీ మంచి వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇదైతే హాస్పిటల్ అనమాట. హాస్పిటల్కి అయితే వచ్చేసాను, కానీ ఇప్పుడు చూడండి అని కిందకి కూడా దిగట్లేదు. ఎందుకంటే వేరే డాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, భయం దానికి ఎక్కువ. ఇక్కడ వీడియో కూడా మనం తీయలేము, కానీ ట్రై చేస్తా అని. బాయ్ అని అని డ్రిప్స్ వేస్తారంటుండో నీకు. సో గైస్ ఇప్పుడైతే అనికి డ్రిప్స్ వేయాలంట, అప్పుడు నీరసంగా. సో గైస్ ఇక్కడైతే వీడియో తీయకూడదు, సో వాళ్ళు చెప్పారు. మనమైతే ఇంటికి వెళ్ళి వ్లాగ్ కంటిన్యూ చేసాం. ఇప్పుడైతే అనికి డ్రిప్స్ వేసి ఇంటికి వెళ్ళేసి వ్లాగ్ కంటిన్యూ చేసాం. సో గైస్ మన బండి అయితే ఇదేనమాట, చూడండి. అనికి పదా అని పదలే అండి, పదా పదమ్మా, పదా పదా అని దా వచ్చింటావు పోయి జీతా చూసుకోవా అని అని ఏనమ్మా జీతాకు వచ్చాకమ్మా, జీతాకు వద్దా సరే వచ్చు. చూడండి గైస్, అందరూ పార్క్కి లవర్స్తో వస్తే నేను అన్ని తొడుకొని వచ్చాను. అన్నితో వాకింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను గైస్.